ఎంతోమంది క్రైస్తవులు ఈరోజు సేవకులను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో, ఒక కాపరిని ఒక సంఘము ఏ విధంగా ట్రీట్ చేస్తుంది. ఒక సేవకుడు అన్ని వదులుకొని, కుటుంబాన్ని వదులుకొని, నాన్న వారిని వదులుకొని, సమస్తాన్ని వదిలి సేవకొస్తే సేవకుని ఈ రోజుల్లో ఎలా చూస్తున్నారు? బయట ఉన్న ప్రపంచం ఎలా చూస్తుంది? బయట ఉన్న లోకస్తులు ఎలా చూస్తున్నారు? సంఘమే జీవితం అనుకొని, సంఘమే ప్రాణం అనుకొని బ్రతుకుతున్న సేవకుని ఏ విధంగా ట్రీట్ చేస్తూ ఉన్నారో. ఈ తల్లి చూడు, అయ్యా అలసిపోయి వస్తాడు కాబట్టి ఈయనకంటే ఒక మంచి ఇల్లు ఉండాలి, ఒక చక్కని గది ఉండాలి, పడుకొని పోతాడు మంచిగా. ఈ రోజులు ఎవరికి ఉందండి? నీ కోసం, నీ కుటుంబం కోసం ఆలోచిస్తావు, నీ కోసం, నీ పిల్లల కోసం ఆలోచిస్తావు, నీ కోసం, నీ ఉద్యోగం కోసం ఆలోచిస్తావు, నీ కోసం, నీ ఆస్తి పాస్తుల కోసం ఆలోచిస్తావు. కానీ నీ కోసం ఆహారనిశలు కన్నీటి ప్రార్థన చేసి నీ సేవకుని కోసం ఆలోచన ఉందా? ఈ గనురాలైన స్త్రీ తన సేవకుని కోసం ఆలోచిస్తుంది. తన భర్తతో అంటుంది, అయ్యా ఒక ఇల్లు కట్టిద్దామయ్యా, ఒక చక్కని గది కట్టిద్దామయ్యా. ఆ గదిలో సేవకుడు విశ్రాంతి పొందుతాడు. అందుకని షూనేము పట్టణమందు ఒక గనురాలైన స్త్రీ, ఈ స్త్రీ సేవకుని పట్ల ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది.